అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఒళ్ళు నొప్పులనేవి చాలా కామన్ అయిపోయాయి కదా. అయితే ఈ ఆధునిక నొప్పులకు మన ప్రాచీన ఆయుర్వేదంలో అద్భుతమైన సమాధానాలున్నాయి తెలుసా? అవును, ఈరోజు మనం నొప్పి నివారణ కోసం వాడే కొన్ని ఆయుర్వేద తైలాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండే మొదలుపెడదాం. నిజం చెప్పండి, ఎప్పుడో ఒకప్పుడు ఈ మొండి నొప్పులతో ఇబ్బంది పడని వాళ్ళు ఉంటారా? ఆ కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, నరాల బలహీనత, అబ్బో, అవి పెట్టే బాధ అంతా ఇంతా కాదు కదా. మన రోజువారీ పనుల్ని కూడా సరిగ్గా చేసుకొనివో. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ నొప్పుల నుంచి బయటపడటానికి మన ఆయుర్వేదంలో కొన్ని వేల ఏళ్లుగా వాడుకలో ఉన్న సహజమైన పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం మామూలుగా ఎదుర్కొనే సాధారణ నొప్పులకు ఉపయోగపడే రెండు చాలా ముఖ్యమైన ఆయిల్స్ గురించి చూద్దాం. మొదటిది నారాయణ తైలం. దీని గురించి చాలామంది వినే ఉంటారు. ఇది ఆయుర్వేదంలో చాలా ఫేమస్. ముఖ్యంగా నరాల నొప్పులు, కండరాలు పట్టేసినప్పుడు, ఇంకా వాతం వల్ల వచ్చే బాధలకు ఇదొక అద్భుతమైన మందని చెప్పొచ్చు. ఇక రెండవది దశమూల తైలం. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ప్రధానంగా వాతం వల్ల వచ్చే నొప్పులను టార్గెట్ చేస్తుంది. అంటే ఎముకల్లో, కీళ్లల్లో, కండరాల్లో వచ్చే నొప్పులకు ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. సో ఈ రెండిటి మధ్య తేడా ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్. నరాలు, కండరాల నొప్పులకు నారాయణ తైలం బెస్ట్. అదే ఎముకలు, కీళ్ల నొప్పులైతే దశమూల తైలం వైపు వెళ్ళాలి. చూశారా, మనకున్న సమస్యను బట్టి ఏది వాడాలో చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఓకే, ఇవి సాధారణ నొప్పులకు. మరికొన్ని నొప్పులుంటాయి, చాలా కాలంగా వేధిస్తూ ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి. మరి అలాంటి వాటికి ఆయుర్వేదంలో ఎలాంటి అడ్వాన్స్డ్ ఫార్ములేషన్లున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మహానారాయణ తైలం గురించి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే నారాయణ తైలానికి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోవచ్చు. అంటే ఇది చాలా ఎక్కువ పవర్ఫుల్ అన్నమాట. ఏళ్ల తరబడి వేధించే భరించలేని నొప్పులకు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఇదొక వరంలా పనిచేస్తుంది. అలాగే ఆముదం అంటే అరెండ తైలం. దీన్ని కూడా మనం మర్చిపోకూడదు. తరచుగా వస్తూపోయే నొప్పులుంటాయి గదా, అలాంటి వాటికిది చాలా సింపుల్ అండ్ న్యాచురల్ రెమెడీ. సరే, ఏ నూనె దేనికి వాడాలో తెలుసుకున్నాం, కానీ అసలు విషయం ఏంటంటే వాటిని సరిగ్గా వాడటంలోనే ఉంది. కరెక్ట్ పద్ధతిలో వాడితేనే మనకు పూర్తి ఫలితం కనిపిస్తుంది. సో వీటిని ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా చాలా సింపుల్ చూడండి. స్టెప్ 1, నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేయాలి. స్టెప్ 2, నొప్పి ఎక్కడ ఉందో ఆ ప్రదేశంలో నెమ్మదిగా మసాజ్ చేయాలి. స్టెప్ 3, దాన్ని అలాగే చర్మంలోకి ఇంకనివ్వాలి. ముఖ్యంగా దశమూల తైలం వాడినప్పుడు ఓ అరగంట పాటు ఆగే ఆ తర్వాత కావాలంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు. అయితే బెస్ట్ రిజల్ట్స్ కోసం ఇక్కడొక చిన్న సీక్రెట్ టిప్ ఉంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో చక్కగా మసాజ్ చేసుకుని అలానే వదిలేసి నిద్రపోండి. నమ్మండి, ఉదయం లేచేసరికి శరీరం చాలా తేలిగ్గా, నొప్పులు తగ్గిపోయి చాలా ఫ్రెష్గా ఫీలవుతారు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. కానీ అసలు ప్రశ్న, ఈ నూనెలన్నీ ఎక్కడ దొరుకుతాయి అని కదా? డోంట్ వరీ, వీటిని సంపాదించటం పెద్ద కష్టమేమీ కాదు. చూడండి, నారాయణ, మహానారాయణ తైలాలు కోటక్కల్, ఆర్య వైద్యశాల లాంటి నమ్మకమైన చోట్ల దొరుకుతాయి. దశమూల తైలం కూడా చాలా వైద్యశాలలో లభిస్తుంది. ఇక ఆముదం కొన్ని డాబర్ స్టోర్స్లో కూడా దొరకొచ్చు. ఒకవేళ ఇవేవీ అందుబాటులో లేకపోయినా అస్సలు టెన్షన్ అక్కర్లేదు. మనకు అమెజాన్, టాటా 1mg, నెట్మిట్స్ లాంటి ఆన్లైన్ సైట్స్ ఉన్నాయిగా, అక్కడ చాలా ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఒక ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపజేయాలి. మన ఈ ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న నొప్పులకు మన ప్రాచీన ఆయుర్వేదమే అసలైన పరిష్కారం కాగలదా? ఏమో, కొన్నిసార్లు సమాధానాలు మన వెనక్కి తిరిగి చూస్తేనే మన మూలాల్లోనే దొరుకుతాయేమో. ఏమంటారు? ఆలోచించండి.